ఏంటో బాబు ఈ లాస్ ఏంజెల్స్ సిటీ ఎప్పుడు ఏమీ అర్థం కాదు. ఏమొస్తుంటాయో ఏంటో. ఈరోజు పొద్దున్నే ఒక న్యూస్ వచ్చింది. మన భూమికి దగ్గరగా చంద్రుడు వస్తున్నాడంట. కానీ చూస్తుంటే మాత్రం అంత నార్మల్‌గానే ఉంది. నాకేం అర్థం కావట్లేదు. అదంతా ఎందుకులే గానీ, ఈ కార్‌ని సిమియన్ దగ్గర డెలివరీ ఇచ్చామంటే మనకు కొంత డబ్బిస్తాడు. దాంతో మనం లైఫ్‌లో సెటిల్ అయిపోవచ్చు. ఈ సునామీలు రావడం ఇవన్నీ అంటే అవన్నీ కట్టుకథలే. అదే భూమి దగ్గరకొస్తే ఆటోమేటిక్‌గా సునామీలు కూడా వచ్చేస్తాయి. ఎందుకంటే ఆ ఆకర్షణ శక్తి అలాంటిది. భూమే ముక్కలు ముక్కలు అయిపోయేటప్పుడు ఇంకా సునామీలు, గినామీలు రావడం పెద్ద నాకైతే జూజుబీ లాంటిదే. హమ్మయ్య! ఫైనల్‌గా కార్‌నైతే ఇక్కడైతే పెట్టేసాము. ఒక పని అయిపోయింది. సిమియన్ ఎక్కడున్నాడో ఏంటో ఏం అర్థం కావట్లేదు. హలో అన్నావు సిమియన్ లేడా? లేడు బాబు, ఎక్కడికో వెళ్ళిపోయాడు. సిమియన్ లేడంట, ఎక్కడికెళ్ళి ఉంటాడు? ఓహో! వీడు కూడా కార్ డెలివరీ పెట్టొచ్చాడనమాట అయితే. కాదు, ఇక్కడ కార్ పెట్టాను. కొంచెం వచ్చిన తర్వాత చెప్తారా? సరే చెప్తాను. నేను కాస్త బిజీగా ఉన్నాను. వెళ్ళండి మీరు ముందు. ఓరి నాయనో, కనీసం తల కూడా ఎత్తి చూడట్లేదు కదా. ఓహో! ఏంటి అంకుల్ ఇలా వచ్చారు? కొత్త కారు కొందామని ఇలా వచ్చానబ్బా. సరే కొత్త కారు కొంటాడంట. అందుకే అనుకుంటా ఈ ఓల్డ్ మోడల్ కార్ని తీసుకొచ్చి ఈడ పడేసినాడు. ఇది చూడు, చాలా అంటే చాలా ఓల్డ్ మోడల్లా ఉంది. కానీ బాగానే నీట్గానే మెయింటైన్ చేసినాడు అబ్బా. ఇదిగో చూడండి, కార్ చూడడానికి చాలా అంటే చాలా స్మార్ట్ ఉంది. ఎంతైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటే ఆ మాత్రం ఉంటుందిలే. ఏంట్రా ఈ నీడ ఇలా ఉంది? కొంపతీసి ఏమైనా వస్తుంది పైనుంచి? ఓహో, ఆ ఎయిర్ బెల్ ఉందా? ఇదంతా సూర్యునికి అడ్డం పోతుందా? దాని నీడ మన మీద పోతుంది. అదిగో ఎట్లా పోతుంది చూడు. దాని ఎఫెక్ట్కి వచ్చేసిందిరా బాబు, చంద్రుడు వచ్చేసారా అని నా గుండెకాయలు దడేలుమంటున్నాయి ఒకేసారిగా. ఇప్పుడు సిమియన్ దగ్గర బండి అయితే పెట్టేసాం. నాకైతే డబ్బులు ఒక్క రూపాయి కూడా రావట్లేదు. నాకు ఏం చేయాలో అసలు అర్థం కావట్లేదు. పరిస్థితి మాత్రం చాలా అంటే చాలా దారుణంగా ఉంది. ఇప్పుడు ఏం చేయాలో కూడా అసలు అర్థం కావట్లేదే. ఇక్కడ ఏదో వెహికల్ ఉంది, దీన్ని ఎత్తుకొని పోవడమే బెటర్ అనిపిస్తుంది నాకైతే. ఆహా, చుట్టుపక్కల ఎవరు లేరే ఇక్కడ. కానీ దీన్ని కొట్టామనుకో, ఇప్పుడు పక్కనే పోలీస్ స్టేషన్ కూడా దగ్గరలో ఉంది ఇక్కడ. వెంటనే వచ్చి నన్ను ఎతకపోయి జైల్లోకి వేసి కుక్కను కొట్టినట్లు మళ్ళీ ఇంక మామూలుగా కొడతారా వాళ్ళు? పిచ్చి కుక్కని ఎట్లా కొడతారు? ఎట్లా పడేసి ఆ స్టైల్లో కొడతారు. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఇక్కడ సైడ్ ఎక్కడైనా కార్లని ఇట్లా కొంచెం గ్యాప్లో పార్క్ చేసి ఉంటారు. అవి లేపుకొని పోతే ఎవరికి అనుమానం రాదు. అదిగో ఎదురుగా ఉంది రెడ్ కలర్ కారు. పార్కింగ్ ప్లేస్లో కరెక్ట్ పొజిషన్లో ఉంది. లోపలికి వెళ్ళిపోయినామనుకో మనల్ని ఎవడు ఏమీ చేసుకోలేడు. అన్నా అమ్మ బాబోయ్, కొంచెం అన్నట్టు వేసేసేవానివి కదరా నాయన. సెక్యూరిటీ గార్డు ఉన్నాడా ఇక్కడ? సెక్యూరిటీ గార్డు ఎవడు లేడు కదరా. ఆహా, ప్రశాంతంగా వేసేసుకోవచ్చే. ఎవడూ చూడలేదు దీన్ని. లట్టక్కుమని ఎత్తుకపోవచ్చు. అసలే ఓల్డ్ మోడల్ కారు. దీనికైతే నాకు తెలిసి సుమారుగా ఉంటుంది డిమాండ్. ఎత్తరా మామ, ఎత్తు. అది ఆహా, ఎవడ్రా వీడు కారు ఇంత ఈజీగా లేపేయడం నా లైఫ్లో ఫస్ట్ టైం. కనీసం కుయిక్ కాదు కదా, ఏ సౌండ్లు రాలేదు. అయ్యో, ఎత్తేసాం, కారుని ఎత్తేసాం. అంతే, ఇప్పుడు మనం ఓనర్. సింపుల్గా అలా వెళ్ళిపోవడమే. ఆహా, ఎంత బాగుందిరా ఈ కారు మాత్రం. అదిరిపోయింది అయ్యా, అదిరిపోయింది. చాలా అంటే చాలా ఫుల్ కంఫర్టు. అమ్మ, మనం దీన్ని తీసుకొని తొందరగా మన ఇంటికి కానీ వెళ్ళామనుకో ఒక పని అయిపోతుంది. దీన్ని కూడా అమ్మేసినామంటే ఇంకా కాస్త డబ్బులు వస్తాయి కదా. అదే ఆలోచిస్తున్నా. కానీ ఈసారి సిమియన్ కాడొద్దు, వేరే కొత్త డీలర్ ఎవరన్నా ఉంటే, లేదంటే బెన్నీ గాని కాడను ఎక్కడో చోట అమ్మేయడం చాలా అంటే చాలా బెస్ట్ అని నాకైతే అనిపిస్తుంది. మళ్ళీ చూద్దాం ఏమవుతుందో ఏంటో. నాకు కూడా కొంచెం తేడాగానే ఉంది. దీన్ని మంచి రేటుకి నేను అమ్మగలుగుతానా లేదా అని. ఏమైతే అదైద్ది, ఎట్లయితే అట్లయిద్ది. ఏదో ఒక రేటుకి అమ్ము దొబ్బేయాలి. వచ్చిన దాంతో సంతృప్తి పడాలి. ఎందుకంటే ఇది దొబ్బుకొచ్చిన గారికి వచ్చిందే కట్నం అన్నట్టు. అంతే కదా, ఆ మాత్రం ఏదో ఒకటి చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. ఒరేయ్, ఏంట్రా ఇది సడన్గా పైనుంచి రాళ్ళు? వామ్మో, మొత్తం అంతా చీకటిగా మారిపోయింది. వాయ్యో, అరే దేవుడా, ఏంట్రా ఇది? ఓరి నాయనో, ఇప్పుడిప్పుడే కదా ప్రశాంతంగా ఉండేది. ఈ చంద్రుడు రావడం ఎఫెక్ట్ ఏంటి ఇది? ఓరి దేవుడా, అసలు నాకైతే మైండ్ ఏం పని చేయట్లేదు. వామ్మో, అరే అక్కో, పక్క తప్పుకో, రాళ్ళు కానీ మీద పడ్డాయంటే దెబ్బకి చచ్చిపోతావు. ఇదేంట్రా అసలు? ఏది కంగారు పడుకోకుండా అలా స్టైల్గా నించుంది. ఏంట్రా మొత్తం ఇంత ఏదో అంత కమ్మేసినట్టు ఇలా కర్రగా నల్లగా బండరాయి మాదిరి అయిపోయింది. అదే బండరాలు కూడా పైనుంచి పడుతున్నాయి. వామ్మో, జస్ట్ మిస్. ఒరే, వాళ్ళు చచ్చిపోయింటారా పాపం.
బాబా నుజ్జు నుజ్జు అయిపోయినా. అరే ఆ దృష్టవంతుడంటే నువ్వేరా బాబు. వాడి అమ్మ కారు నుజ్జు నుజ్జు అయినా కానీ వాడు బతికి పరిగెత్తుతాడు చూడు. అబ్బా వాడు ఏదో జన్మలో ఏదో పుణ్యం చేసి ఉంటాడు, ఈ జన్మలో బతికిపోయినాడు. ఇప్పుడు నేను బతుకుతానో లేదో నాకు అర్థం కావట్లేదు. ఎవరెవరెవరే రాగండ్రా, తిప్పుకొని పోతాను ఎట్లో గట్లా. ఎక్కడికి పోవాలో ఏంటో ఏం అర్థం కావట్లేదే. ఉండండి, మనతో పాటు ఎవరైనా కార్లో ఎక్కించుకొని పోవడం బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఒకరినైనా కాపాడదాము. ఇక్కడ ఈ అమ్మాయి ఉంది, దీన్ని ఎసుకపోదాం. ఒరే రే రే బాబోయ్, దానికోసం ఉంటే పైనుంచి రాయిచ్చింది కదరా. బతికిందే చచ్చిందా? ఒరే బతికింటే ఎత్తుకొని పోవచ్చు. బతికిందిలే. రా 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 వచ్చే 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 తొందరగా కారెక్కు. ఇక్కడ నుంచి ఎంత వీలైతే అంత తొందరగా మనం వెళ్ళాలి. ఉరి 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 రాయిగాని రా. ఈ అమ్మాయి ఏంటి ఎంతసేపు రాదు? అరే ఎక్కు 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 ఎక్కు. ఎక్కేసింది ఆ అమ్మాయ్యా. ఒరే ఒరే వారి నాయనో కొట్టేసింది కదరా. వామ్మో, అయ్యో బాబోయ్, అమ్మో ఎట్లా పోవాలిరా. అమ్మో నీ అమ్మ ఏంట్రా అంత పెద్ద రాయి. అది కానీ మీద పడింటే ఏంటి మన పరిస్థితి? ఈ అమ్మాయిని ఎక్కడైనా సేఫ్గా పెట్టేయాలి. మనం పోతూ పోతూ ఒక అమ్మాయిని కాపాడాలి. అయ్యో బాబోయ్, అర్రెర్రెర్రెర్రె. ఎక్కడైనా డ్రాప్ చేద్దాం ఈ అమ్మాయిని సేఫ్ ప్లేస్లో. అబ్బా అలాగే రోడ్డు మీద ఎవరైనా ఉంటే కొంతమంది ప్రాణాలని కాపాడేద్దాం. ఓరి దేవుడా, ఏంట్రా బాబు పైనుంచి పెద్ద పెద్ద రాళ్ళంటే. అయ్యో రే 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 ఏంటిది ఏంటిది ఓరే, అస్సలు కనిపించని కూడా కనిపించట్లేదు. వామ్మో, ఈమె చూడు చాలా అంటే చాలా ఏడుస్తుంది, బాధపడుతూ ఉంది. ఎలాగైనా కాపాడుతాను, మీరేం కంగారు పడకండి. అమ్మ ఈ సిటీలో ఏది మీకు సేఫ్ అయిన ప్లేస్ నాకైతే అసలు అర్థమే కావట్లేదే. మీరు మీ నెత్తిన ఒక్క బండరాయి కూడా పడకూడదంటే మిమ్మల్ని ఎక్కడైనా మంచి ప్లేస్లోనే నిలబెట్టాలి. లేదనుకో దెబ్బకి ఇంక అయిపోయా. ఇందాకనే నువ్వు చచ్చిపోవాల్సిందానివి, కానీ అదృష్టంతో బతికి బయటకడ్డావు. లేదంటే ఈ పాటికి నిన్ను పాడగట్టి బొందలో పెట్టి ఇంకంతే, ఇంక నేను పెట్లో పెట్టి బంధించేస్తాను ఇంకా. సో ఇప్పుడు నేను నీ ప్రాణాన్ని కాపాడతాను. ఇదే ప్లేస్, ఇక్కడ దిగ్గ దొరికింది. యాస్, దీని కింద ఉండు, కాస్త బతుకుతావు నువ్వు. ఓకే అమ్మాయి దిగేసింది, ఇంకా భయం లేదు. అమ్మయ్యా ఒక పని అయిపోయిందిరా నాయన. ఒరే 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 జస్ట్ మిస్ కదరా. ఊరి నాయన, ఊరే వాడు చూడు ఎలా తెచ్చిపోతున్నాడు. అయ్యో పాపం రా. రే దేవుడా ఏంటిది, దీన్ని ఎలా ఆపాలరా? అయ్యో బాబోయ్ నాకేం అర్థం కావట్లేదు. ఓరి దేవుడా, అరే రే రే వామ్మో ఎంత పెద్ద బండరాలు రా. అరే నా కారు నన్ను బతికిచ్చేస్తాను కదరా, లేకపోతే అంతే సంగతి. వామ్మో దీని కింద. అరే ఓరి నాయన కష్టమే, బొక్కుంది కదా అని దూరిపోదాం అనుకుంటే గుజ్జు గుజ్జు అయిపోయేటలాం నాకు తెలిసి. అందుకే ముందుకు వెళ్తున్నా. అరే ఈ డొక్కు కారు నిజంగా దేవుడు ఉన్నట్టరా నాయన. అసలు ఇది కానీ మనం కొట్టక రాకపోయి ఉంటే గినా ఏదో పెద్దరా ఈ పాటికి పడి ఎప్పుడో నేను చచ్చేటోని నిజంగా. అయ్యి బాబోయ్ ఎలా పడుతున్నాయి అంటారా రాళ్ళు. అసలు ఏం జరుగుతుంది రా ఆకాశంలో పైన. అరే రే 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 మొత్తం కర్రగా ఇట్లా ఏంటారా అదేదో పెద్ద పెద్ద మెరుపులు వచ్చినట్టు వస్తున్నాయి కదా ఇవన్నీ. నాకేం అర్థం కావట్లేదు. చూడండి, ఒకవైపు ఎండ పడుతుంది, మళ్ళీ ఉన్నట్టుండి సడన్గా నల్లగా అయిపోతుంది, సడన్గా మళ్ళీ పెద్ద పెద్ద బండరాలు పడిపోతున్నాయి. అసలు ఏం అర్థం కాలేదు. అరే అన్న తప్పుకోండి అన్న బాబు. ఒరే సచ్చ కదా రాడు. ఒరే 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 అయ్యా. అరే ఎవర్రా వీడు, కరెక్ట్ టైమింగ్లో అడ్డం వచ్చి పడింది. ఒరే 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 ఏదో బండరాయి పడుతుందిరా. పడుతుంది ఒరే, జస్ట్ మిస్, తొందరగా వెళ్ళిపోవాలి. అమ్మ పడుతున్నట్టుగానే పడింది. అరే వీడు చచ్చిపోయా. లారీ ట్రక్ ఓనర్ అనుకుంటా. ఒరే తొందరగా వెళ్ళు 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 వెళ్ళు. అమ్మయ్యా ఊరు నాయను, నా మీద పడడం లేదు కానీ నా పక్కన ప్లేస్లో మాత్రం భయంకరంగా పడతానే. ఊరి మన ఇంటి అడ్రస్ ఎక్కర్రా, తొందరగా ఇంట్లోకి వెళ్ళాలి, లేకపోతే అంతే సంగతి. అమ్మో పెద్ద బండరాయే. ఓరి దేవుడా ఎలా రా బాబు, ఏం అర్థం కావట్లేదు నాకు. ఓరే ఇంటి అడ్రస్ మర్చిపోయి వచ్చినానా, సరిపోయింది. ఓరి దేవుడా ఎలా రా ఇప్పుడు వెళ్ళి సావాల్సింది. అబ్బా ఓకే ఇటువైపు వెళ్తే సరిపోతుందిలే నాకు తెలిసి. అమ్మా ఒరే ఏంట్రా జస్ట్ మిస్ కదరా రాయి. ఒరే 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 ఓరి నాయనో, అయ్యో బాబోయ్. అమ్మా ఓకే 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 తిప్పు 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 వచ్చేసినట్టే మనం ఇంటి దగ్గరికి. అర్రే ఓరి నాయనో, అస్సలకి ఇంటి దగ్గరికి కూడా రావట్లేదు. మనం తప్పుదారి ఎమ్మటి వచ్చి వచ్చినామే. నాకైతే చాలా అంటే చాలా, అమ్మో ఇంట్లో ఉండడమే చాలా అంటే చాలా బెస్ట్ రా బాబోయ్. అనవసరంగా బయటకు వచ్చి ఈ తిప్పలన్నీ పడి వస్తున్నాను నేను. దారి ఎటు ఉందిరా, నేను దారి మర్చిపోయి వచ్చినాను, ఏం అర్థం కావట్లేదు. ఇటువైపు వెళ్తే సెట్. ఓకే మనం ఫైనల్గా ఇంటికి చేరుకునే దారిని కనిపెట్టేసాము. ఓకే గాయ్స్, మీరు ఇంకా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి, ఎందుకంటే భయంతో వణికి 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 సస్తున్నాను. అమ్మ తొందరగా వెళ్ళిపోవాలి. అమ్మ జస్ట్ మిస్ కదరా. ఏంట్రా ఈ బండరాళ్ళు, నాకైతే అసలు అర్థమే కావట్లేదు. ఓరి దేవుడా రే అమ్మ.
జస్ట్ మిస్ కదరా, అయ్యో బాబోయ్, తొందరగా లోపలికి వెళ్ళిపోతా. వామ్మో, ఒరే 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 ఒరే, ఆగండి రా, ఒరే లోపలికి వెళ్ళిపోతాను రా, తొందరగా వెళ్ళిపోతాను రా, అయ్యో బాబోయ్, ఇంటి లోపలికి వెళ్ళిపోతాను రా నేను, అచ్చు బాబోయ్, వామ్మో పూర్ణాయను, అమ్మ బాబోయ్, ఏంట్రా ఇంతలావురా ఇక్కడ పడింది, అచ్చు బాబోయ్, సచ్చినాం కదరా నాయన, ఏంట్రా ఇది ఇలా ఉంది, నాకైతే అసలు ఏం అర్థం కావట్లేదు కదరా, ఓరి దేవుడా, ఓరి నాయన, ఒరే వాడెవడో పారిపోతున్నా, అరే అన్న అటు పోదురా రే సస్సావు, చెప్తే కూడా విని సావట్లేదు, అట్లే పోతున్నాడే, ఓరి దేవుడా, ఏంట్రా బాబు, నాకు అసలు అంతా మెంటల్గా ఉంది, మొత్తం ఒళ్ళంతా దెబ్బలు తగిలినాయి, అసలు ఈ రాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఏంటో అసలు అర్థం కావట్లేదు, నా ఇంటి పైన కూడా చాలా అంటే చాలా బండరాళ్ళు పడుతూనే ఉన్నాయే, ఎలారా బాబు ఈ రాళ్ళ నుంచి తప్పించుకోవడం ఏమీ అర్థం కావట్లేదే, దీనికి ఖచ్చితంగా ఏదో ఒక సొల్యూషన్ ఉండే ఉంటుందిరా, ఆ సొల్యూషన్ని కనిపెట్టాలంటే మనం రిస్క్ తీసుకోక తప్పదనుకుంటా, ఇంకా చేయాల్సిన పని ఏంటో తెలుసా, ఈ కారుని తీసుకొని ఎక్కడికైనా వెళ్ళిపోవడమే, అరే నా కారు, ఓ దేవుడా, కారు మీద ఏదో పడినట్టుందే, అయ్యయ్యో ఏంట్రా అసలు అర్థం కావట్లేదే దేవుడా, ఓరి నాయనోయ్, ఫైనల్గా కార్ అయితే ఎక్కేసాను, ఇప్పుడు చేయాల్సిన పని ఏంటో తెలుసా, మనము ఇది ఎందుకు ఈ రాళ్ళు ఎక్కడి నుంచి పడుతున్నాయి ఏంటో కనుక్కోవాలంటే పార్ట్ 2 చేయాల్సిందే మీకు వీడియో, ఈ ఒక్క వీడియోలో నేను ఏమీ చేయలేను, ఏమీ చూపించలేను, అసలు ఏం జరుగుతుందో నాకైతే అసలు ఏమీ అర్థం కావట్లేదు కదా, మీరందరూ కింద కామెంట్లో పార్ట్ 2 అని కామెంట్ చేయండి, వెంటనే మీ అందరి కోసం నేను పార్ట్ 2 చేస్తాను, అలాగే ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్, వెరీ మచ్.